సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను కేవలం జైలు నుంచి వదిలేయడమే కాకుండా వారికి ఉపాధి కల్పించాలని అధికారులు నిర్ణయించారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలకు చర్లపల్లి సెంట్రల్ జైల్లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో 213 మంది క్షమాభిక్షకు ఎంపిక చేశారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలకు జాబ్ మేళా ద్వారా జైళ్ల శాఖ అధికారులు ఉపాధి కల్పించనున్నారు. ఆసక్తి అర్హత మేరకు విడుదల కానున్న ఖైదీలకు ఉపాధి కల్పించనున్నారు. అవసరమైన వారికి అర్హత బట్టి ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైనా పరివర్తన అంటే మీ యొక్క భార్య పిల్లలు ఇన్ని రోజులు దూరమై మీరు ఎలాంటి క్షోభ అనుభవించారు? చాలా క్షోభ అంటే చెప్పలేనంత బాధ అనుభవించారు. ఇప్పటికైనా పరివర్తన